దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, దేశంలోనే ఈ తీర్పు సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో 5గురికి మరణశిక్ష విధించడం అనేది ఇవాళ ఎన్ఐఏ ఇచ్చిన కోర్టు తీవ్ర సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన కేసుల్లో చాలా తక్కువ స్థాయిలోనే 5గురికి ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఇందిరాగాంధీ హత్య కేసులో కేవలం 3గురికి మాత్రం ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఏకంగా దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో మొత్తం 5గురికి మరణశిక్ష విధించింది ఎన్ఐఏ కోర్టు. జనవరి 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో 18 మంది చనిపోవడం, ఆ తర్వాత కేసును ఎన్ఐఏ విచారణ చేపట్టడం. ఇప్పుడు ఇవాళ ఈ కేసులో 5గురికి ఎన్ఐఏ అరెస్ట్ చేసిన అసదుల్లా అఖ్తర్తో పాటు మిగతా 4 యాసిన్ బత్తల్, వకాస్, అలాగే మిగిలిన జియావుర్ రెహమాన్, వీళ్ళందరికీ సంబంధించి 5గురికి మరణశిక్ష విధించింది. ఈ వార్త తెలిసిన తర్వాత చాలా మంది చెర్లపల్లి జైలు వద్దకు వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. మరణశిక్ష విధించడం పట్ల కూడా వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వాళ్ళని అడుగుదాం, అసలు ఈ మరణశిక్ష విధించడం పైన వాళ్ళు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో ఒకసారి చూద్దాం. మీరు చూశారు 5గురికి మరణశిక్ష విధించారు ఇండియన్ ముజాహిద్దీన్ సంబంధించిన తీవ్రవాదులు. దీనిపై మీరు అయితే 2013 సాయంత్రం 7 గంటలకు గురువారం దిల్సుఖ్నగర్లో జంట పేలులో మరి చాలా మంది చనిపోయారు, చాలా మంది క్షతగాత్రులయ్యారు. మరి వాళ్ళు ఇప్పుడు కూడా ఈరోజు మనం ఎక్కడ టీవీ చూసినా కూడా మరి వాళ్ళు ఇచ్చే సమాచారం ఏంటంటే వాళ్ళందరినీ ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని వృద్ధి చేయాలని చెప్తున్నారు. ఈరోజు ఎన్ఐఏ కోర్టు మరి చాలా అతి తొందరలో, అతి తక్కువ సమయంలో ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకం. ఎందుకంటే ఉగ్రవాదం అనేది అటు మతానికి కానీ ప్రాంతానికి కానీ తేడా లేకుండా ఎవరు కూడా భారతదేశంకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టినట్టే అయినచో మరియు ప్రజా నష్టాన్ని కలిగించినటువంటి వాళ్ళను వృద్ధి చేయడం చాలా గొప్ప విషయం ఇది. మరి ఇది ఎందుకంటే తీవ్రవాదులకు ఇది ఒక గుణపాఠం. మరి ఎవరు కూడా దీన్ని అందరూ కూడా సంతోషిస్తారు. ఇది చాలా గొప్ప విషయం ఈ తీర్పు. అలాగే ఇక్కడ సాధారణ పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? సాధారణ అంటే ఒక కేసులో మరణశిక్ష విధించడం పైన మీరు ఏమనుకుంటున్నారు సార్? మీరు చూశారు 18 మందిని చనిపోయారు, మొత్తం 5గురికి మరణశిక్ష విధించింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కనుక ఇంత క్రితమే తీసుకుని ఉంటే కనుక సమాజంలో